ఇది ఇందిరమ్మ రాజ్యం. పేదల సంక్షేమం కోసం వచ్చిన ప్రభుత్వం. పేద ప్రజలు ఎంతో ఆశతోటి 1000 కళ్ళతోటి చూస్తున్నటువంటి ప్రభుత్వం వచ్చింది. అలా ఆ ప్రభుత్వంలో పేదలకు సేవ చేసే అదృష్టం మాకు కలిగింది. కాబట్టి ప్రతి కుటుంబానికి ఏదైతే అవసరం ఉన్నాయో వాటిని అన్నింటినీ కాంగ్రెస్ పార్టీ నుంచి సమకూర్చే అవకాశం మాకు వచ్చింది. కాబట్టి పేదల కోసం పనిచేసే బాధ్యత నేను భుజాన వేసుకున్నా. కొత్తగా ఏర్పడ్డ మీ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ మీ ప్రత్యర్థులు మాట్లాడుతూ 6 గ్యారెంటీల అమలు అనేది అసలు సాధ్యం కాని అంశం అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అన్న? సాధ్యం కాదన్న పని 2 రోజుల్నే 2 పథకాలు చేసినాం. రేపు 28వ తారీఖు రేషన్ కార్డులు కానీ, పెన్షన్స్ కానీ, ఇందిరమ్మ ఇళ్ళు కానీ అవన్నీ చేస్తున్నాం. మేము ఒకటే అడిగినాం, మీరు 9 ఏళ్ళు చేయనటువంటి పని మేము 90 రోజుల్లో చేస్తాను మాట ఇచ్చినాం. మరి 90 రోజులు ఓపికలేనటువంటి వాళ్ళకు అధికారం పోతే జీర్ణించుకోలేని వాళ్ళు ఈ రకంగా మాట్లాడడం వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం. మాది పనిచేసే ప్రభుత్వం అని చెప్తున్నాం. మేము పని చేసుకుంటూ పోతాం. మేము మా పాలన ఎంతో 90 రోజుల్లో చూడండి. మీరు 90 రోజుల్లో మేము ఇచ్చిన గ్యారెంటీలు అమలు పరుస్తామని చెప్తున్నాం. ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నాం. 6లో 2 ఇచ్చినాం. మా అక్క చెల్లెలకు, మా తల్లులకు, మహిళలందరికీ ఉచిత ఆర్టీసీ సౌకర్యం ఇచ్చినాం. ఇలా ఆరోగ్యశ్రీని 5 నుంచి 10 లక్షలు పెంచినాం. ప్రతి హాస్పిటల్లో చెప్తున్నాం ఆ పేదలకు ఆరోగ్యం వైద్యం అందియాలని చెప్తున్నాం. రేపు 28 నుంచి ఇంకా పని స్టార్ట్ చేయబోతున్నాం. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు కూడా ఏదైతే ఇచ్చిన హామీల మీద రివ్యూ చేసుకుంటూ ఏదో ఒకటి ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నారు. కాబట్టి ప్రతిపక్షాలకు అధికారం పోయిందనే బాధ, అదొక కుటుంబ పాలన. ఇవాళ మీరు మొన్న జరిగినటువంటి 6 అసెంబ్లీలు చూడండి. మాకు ఏ శాఖకు సంబంధించిన మంత్రి ఆ శాఖ మీద శ్వేతపత్రం ఇస్తున్నాడు. గతంలో వాళ్ళు చేసినటువంటి తప్పుల మీద, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద, రాష్ట్ర విద్యుత్ మీద ఎన్ని అప్పులు చేసిరు వాళ్ళు. ఇవాళ రాష్ట్రాన్ని 6.71 లక్షల అప్పు చేసినటువంటి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మొన్న విద్యుత్ మీద కూడా మేము ఇచ్చినాం. ఇలా భద్రాద్రి, యాదాద్రి తోటి మేము ఉచిత విద్యుత్ ఇస్తున్నామంటున్నారు. మరి ఉచిత విద్యుత్ ఇవ్వడానికి మీరు పెట్టినటువంటి యాదాద్రి ఇంకా పవర్ స్టార్ట్ అయిందా? గతంలో కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి వాటి వల్ల వచ్చింది తప్ప నీకు ఎక్కడ కూడా కొత్త ప్రాజెక్టు వల్ల ఎక్కడొచ్చింది? నువ్వు ఇన్ని లక్షల కోట్లు పెట్టి కనీసం ఇంకా కరెంట్ ఉత్పత్తి చేయలేకపోయినావు. 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో కావచ్చు, మీ నియోజకవర్గంలో కావచ్చు, ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదు అంటున్నారు. అంతేనా? అభివృద్ధి అంటే జనరల్గా ప్రభుత్వం నుంచి వచ్చే స్కీములు కళ్యాణ లక్ష్మి అనుకో, షాదీ ముబారక్ అనుకో, రైతు బంధు అనుకో, అట్లాంటి చిన్నవి చేసి తప్ప పేదోడికి కావాల్సింది ఏందో చూడలే. నేనేమంటున్నా, ప్రతి దానికి యూనిట్గా తీసుకున్నది రేషన్ కార్డు కావాలా. పేదోళ్ళకి రేషన్ కార్డు ఉంటేనే, అంటే ఒక రేషన్ కార్డు అనేది బియ్యానికే కాదు, వానికి ఆరోగ్య సమస్య ఉన్నా, రేపు వాళ్ళ పిల్లల చదువుల కోసమైనా ఏదైనా రేషన్ కార్డే ఇంపార్టెంట్. అలాంటివి గుర్తించాలా. పేదోడికి కూడు గూడ నీడ అని అన్న మనం ఇలా నీడ కల్పించాలి. 9.5 సంవత్సరాలు నువ్వు డబుల్ బెడ్రూమ్ అంటివి, ఒక్క డబుల్ బెడ్రూమ్ కట్టకపోతుంది. అదే మేము ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. గతంలో ఏ గ్రామంలో అరువులు ఉంటే ఆ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. మేము ఒకటే చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీగా, ఈ ఆలేరు నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు. నీ డబుల్ బెడ్రూమ్ ఏదో మండలానికి 10 రూపాయలు కట్టినా ఇంతవరకు పంచలేదు. అవి ఉరుస్తున్నాయి. ఆడ నీళ్ళ సప్లై లేదు, కనీసం అక్కడ కరెంట్ లేదు, అక్కడ ఉండడానికే ఇష్టపడతలేరు. అంటే ఏ పేదోడు ఇంత సొంత జాగ ఉంటే ఆ జాగలో ఇల్లు కట్టుకోవడానికి ఇందిరమ్మ ఇల్లు అనేది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ 90 రోజులలో అన్ని రకాల స్కీమ్లను ఇంప్లిమెంట్ చేస్తాం. పేదోడికి చేరువ ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అన్న, జనాల్లో ఒక ఆలోచన ఏంటంటే, ఒక వ్యక్తి ఎమ్మెల్యే గెలిచిపోయిన తర్వాత పెద్ద పెద్ద వెహికల్స్, ఇన్నోవాలు, ఫార్చునర్లు వేసుకొని హైదరాబాద్లలో ఉంటారు, సిటీలలో ఉంటారు, ప్రజలకు దూరంగా ఉంటారు అని విన్నాం మేము. కానీ పొద్దున్న చూస్తే నేను 6 గంటలకు వచ్చిన మీ ఇంటికాడ వందలాది వేలాది మంది వస్తున్నారు మీ దగ్గరికి. అంటే ఇది రాజకీయాలు ఇది ఎట్లా సాధ్యమైందన్న మీకు? చిన్నప్పటి నుంచి ఒక పేద కుటుంబం నుంచి వచ్చి కాబట్టి పేదోడు బాధ తెలుస్తుంది. ఎక్కడో మా ఆలయ నియోజకవర్గంలో 8 మండలాలు ఉంటాయి. గుండాల మాకు ఇక్కడికి 40-50 కిలోమీటర్లు ఉంటుంది. నన్ను కలవాలంటే పొద్దున 6 గంటలకు లేచి ఇడికి రావాలి. అంటే అతనికి గంట సమయం పడుతుంది. అతను బండి ఉంటే బండి తీసుకొని రావాలి, లేకపోతే బస్సు ఎక్కి రావాలంటే 2 గంటల సమయం పడుతుంది. మరి అంత సమయం ఇచ్చి వచ్చిన వాళ్ళకి ఇక్కడ మనం టైం ఇచ్చి ఆయన బాధ అయిని ఆయన సమస్య పరిష్కరించి అక్కడ ఎంఆర్ఓ తోట లేకపోతే ఎండిఓ తోట అక్కడ సమస్య ఏందో పరిష్కరించకపోతే పదవి వచ్చిందని ఎక్కడో జూబ్లీస్ బంజారాయిల్స్ ఉంటే పేద ప్రజలకు దూరం అయినట్టే కదా. ఇలా కొత్త కార్లు కొనుక్కునే ఉంటుంది. నేను కష్టపడ్డా, వ్యాపారం చేసినా, నాకు అప్పుడే ఎలక్షన్ల ముందే కార్లు ఉన్నాయి. ఏ కారు ఉన్నా ప్రతి గ్రామం పోతే వాళ్ళతో దిగి వాళ్ళ ఇంటికి పోతా, మంచిలు తాగుతా, వాళ్ళు ఇంత ఛాయ్ ఇస్తే ఛాయ్ తాగుతా, వాళ్ళ బాధ తెలుసుకుంటా, వాళ్ళు ఒక బీర్లైలేగా మమేకమవుతా. కానీ ఎమ్మెల్యే అని చెప్పి వాళ్ళు మాతాన్ని రావడం కాదు. ఇవాళ కొన్ని గ్రామాలలో మండలాల్లో టూర్ ఉన్నప్పుడు ఆ గ్రామ సమస్యల మీద కొంచెం వస్తున్నారు. ఇక కొత్తగా మేము మా ప్రభుత్వం వచ్చింది, మా ఎమ్మెల్యేని గెలిపించుకున్నాం. ఏంటంటే ఈసారి జరిగినటువంటి ఎలక్షన్లలో ఎలాగ మీకు చెప్పిన మా బిడ్డ బీర్లేలే అని, మా అన్న అని చెప్పి వాళ్ళు కష్టంతో కాకుండా ఇష్టంతో పనిచేసారు. అయిలే కాదు ఇక్కడ ఎమ్మెల్యే
వాళ్ళు నిలబడ్డట్టుగా గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఎట్లయితే డోర్ టు డోర్ పోయి ప్రతి అమ్మను ప్రతి అక్కను ప్రతి చెల్లెను ప్రతి తమ్మిని ప్రతి తాతను అడిగినట్టుగా నా కోసం కాకుండా మా కోసం అని వాళ్ళు ఫీల్ అయి చేశారు కాబట్టి వాళ్ళకి ఆ ఉత్సాహం ఉంటుంది. ఇంకో 15 రోజులు కూడా ఈ క్రౌడ్ ఉంటుంది. ఎందుకంటే అందరూ నేను గెలిచినట్టు కాదు, ఇలా వాళ్ళు గెలిచినట్టుగా ఆ సంబరాలు చేస్తారు. కాబట్టి ఇంకా మా నియోజకవర్గం ఏమో 2,30,000 ఓటర్లు, సుమారు 2,70,000 జనాభా కలిగింది. కాబట్టి రోజు వస్తూనే ఉంటారు. నేను కూడా వాళ్ళకే చెప్తున్నా, ప్రతి గ్రామంలో వస్తా, మీ సమస్యలు తెలుసుకుంటా, మిగతానికే వస్తా.